హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం కోలుకుంటున్నా ఇప్పుడే. మీరు ఎలా ఉన్నారనే చెప్పాలి. నాకైతే అమ్మవారు వచ్చిన విషయం అయితే మీ అందరికీ తెలుసు కదా! సో, మిమ్మల్నైతే చాలా మిస్ అవుతున్నానన్నమాట. ఈ రోజుకైతే 3 డేస్. సో, ఇంట్లో అన్ని పనులు చేయడానికి మా వారికైతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే చిన్న పాప కూడా ఉంది. నేను ఎలాగో ఎట్లనో ఉండగలుగుతా. కానీ పాపం ఉండలేదు కదా! తనని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. మళ్ళీ ఇంట్లో కొంచెము ఏం పనులు ఉండకపోయినా గానీ ఎంతో కొంత ఉంటది కదా! సో, పొద్దున్నే ఎళ్లి అమ్మవారి పాదాలు తీసుకొని రావాలి. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఈరోజైతే 3 డేస్ కొంచెం నాకు దురద అనేది తగ్గిపోయింది కాబట్టి సో, ఈరోజైతే నాకు స్నానం పోద్దామని అయితే అనుకుంటున్నారు. అమ్మవారి పాదాలైతే మేము ఇట్లా మంచం కింద ఉంచుతాం. మరి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. మా వారైతే చక్కగా బట్టలు ఆరబెడతా ఉంటే పాప అయితే బకెట్లు అంటే పాప కూడా మా ఆయనకి హెల్ప్ చేస్తుంది. పాప కూడా అర్థమవుతుంది. మా మమ్మీకి ఇట్లా అయింది అని. చాలా హ్యాపీ. తనకు కూడా అంటే అన్నీ అర్థమవుతున్నాయి పాపకి కూడా. అన్నీ మా ఆయనే చేయాలా అని నేనైతే కొంచెం ఇట్లా వేపాకు అంతా తీస్తున్నాను. ఎందుకంటే వేపాకు ఒంటికి రాయాలి కదా! సో, వేపాకు మంచిది. ఒంటికి రాయడం వల్ల దురద అనేది అయితే తొందరగా తగ్గుతుందంట. కాబట్టి మార్నింగే తీసుకొని వచ్చిండు. ఇదన్నా మా ఆయనకి హెల్ప్ చేద్దామని కొంచెం అయితే చేస్తున్నాను. మరి నేను కొంచెం గిన్నెలు కడగడం, బట్టలు పిండడం వల్ల కొద్దిగా మా ఆయనకు హెల్ప్ చేసినా కానీ నాకు దురద అనేది అంత తొందరగా తగ్గలేదు. ఎట్లాగో అట్లా అమ్మవారైతే కొంచెం కాపాడిందన్నమాట. ఏం చేయాలి, మాకు అందరున్నా లేనట్టే. సో, మేమైతే ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాం, తెలుసు కదా మీకు. అంతా మేమే చేసుకుంటాం. మాకైతే ఎవరు హెల్ప్‌ఫుల్‌గా అయితే ఎవరు లేరబ్బా! మా ఆయనకు నాకు మా ఆయనకు తప్ప ఎవరు లేరు చేసేవాళ్ళు. మా ఆయన అయితే రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. అసలు 3 డేస్ నుంచి ఊడవడం లేదు, ఏమీ లేదు. ఊడవద్దు అని అంటారు. కాబట్టి ఊడవలేదు. మొత్తం వాటర్ వేసి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. సో, చాలా కష్టపడుతున్నాడు. నేనైతే అసలు చూడలేకపోయాను. ఇక్కడైతే మొత్తం నేను కరివేపాకు తీశాను కదా! నేనైతే కొంచెం గ్రైండ్ పడదాం అనుకున్నాను. తను కూడా పడతాడు కానీ ఇదైనా చేద్దాము అని అయితే నేను చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. మా పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ అమ్మవారు కూడా అర్థం చేసుకుంటుందన్న ఆశతో అయితే నేను కనీసం ఇదన్నా చేశాను. అట్లాగే మిక్సీ కూడా పట్టుకున్నాను. 3 డేస్ నుంచి స్నానం లేదు. నా అవతారం చూసిండ్రా ఎలా ఉందో. సో, ఇట్లా అయితే ఈరోజైతే నాకు ఇక స్నానం పోస్తారనేసరికి నేనైతే కొంచెం ఇక రిలీఫ్ అయినా అన్నమాట. అమ్మో, కొందరైతే స్నానాలు చేయకుండా ఎట్లుంటారో ఏమో, నాకైతే అర్థం కాదబ్బా. సో, అమ్మవారు వచ్చింది కాబట్టి స్నానాలు చేయకూడదు, ఇంట్లో ఉడవకూడదు, పోపులు కూడా వెయ్యకూడదు. ఎందుకంటే అమ్మవారు అట్లనే. సో, ఇవన్నీ మనం పనులు చేస్తే అమ్మవారు ఇక్కడే తిష్ట పెట్టి ఉంటుందంట. అంటే తిష్ట పెట్టి అంటే ఒకరి తర్వాత ఒకటి ఉంటుందంట. కాబట్టి నీట్‌గా అయితే ఏది ఉంచకూడదంట. సో, ఇక్కడైతే మా వారు అన్నీ క్లీన్ చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసేసాడు. సో, తీసిన తర్వాత మంచం కింద ఉండే కదా! సో, అమ్మవారి పాదాలు అవైతే నిన్నటి అన్నమాట. అవైతే ఒక చెట్టుకు పోసేసి చక్కగా క్లీన్ చేసేసి మంచి నీళ్లు పట్టేసాయి. సో, మళ్ళీ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు ఒక 10 మినిట్స్. సో, ఇప్పుడైతే అమ్మవారి పాదాలు తీసుకొచ్చి మళ్ళీ నాకైతే కుంకుమ అవి ఇవి పెట్టడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే పెట్టకూడదు అని అన్నారు. సో, ఇప్పుడైతే మిగిలిన వాటర్ ఉన్నాయి కదా! ఆ అమ్మవారి పాదాలు తీసుకొచ్చింది కదా! అవి నేను ఎందులో అయితే స్నానం చేస్తానో అదే బకెట్లో ఆ వాటరు, వేపరెమ్మలు, అమ్మవారి కుంకుమ వేసి అయితే బకెట్లో వేశారు. ఆ బకెట్ ఫుల్ అయిన తర్వాత అయితే నేనైతే మిగిలింది. సో, అప్పుడు లోపైతే నాకు మొత్తము వేపాకు, పసుపుతో అయితే నేను మిక్సీ చేసుకున్నది మొత్తం అయితే మా వారు మొత్తము ఫేస్‌కి అయితే పెట్టేస్తున్నాడు. ఫేస్‌కు, హ్యాండ్స్‌కి, కాళ్ళకైతే పెట్టేసిండు. తర్వాత అయితే నేను పెట్టుకున్నాను. సో, ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఎన్ని రోజుల నుంచి స్నానం చేశానో అనిపించింది. చాలా చక్కగా అనిపించింది.